పూరి జగన్నాథ్ టెంపుల్ ఇది ఒడిశా రాష్ట్రంలో పూరి పట్టణంలో ఉన్న ప్రాచీన మరియు ప్రముఖమైన దేవాలయం. అయితే పూరి జగన్నాథ దేవాలయంకి సంబంధించి ఎన్నో నమ్మలేని మరియు సైన్స్కి కూడా అంతుచిక్కని నిజాలున్నాయి. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వరు. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. పూరి జగన్నాథ్ టెంపుల్ చార్ధామాలలో ఒకటి. చార్ధామాలు ఏంటంటే రామేశ్వరం, పూరి జగన్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ మరియు ద్వారకా. పూరి జగన్నాథ్ మందిరాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. గర్భగుడిలో జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల మూల విరాట్లు రత్నావేది అనే ఆభరణాలతో అలంకరించి ఉంటారు. ఈ విగ్రహాలు వేప చెక్కతో చెక్కబడి ఉంటాయి. ఈ విగ్రహాలని మొట్టమొదట చెక్కింది దేవతల శిల్పి అయిన ద గ్రేట్ విశ్వకర్మ. శ్రీకృష్ణుడి గుండె ఇంకా గుడిలో ఉందని చాలామంది నమ్ముతారు. కానీ కొంతమంది నిపుణులు అది స్వామివారి గుండె కాదు, ఒక న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్తారు. ఏదైనా కూడా అది శ్రీకృష్ణుడికి చెందింది. ఈ గుడిలో మూల విరాట్లని ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మారుస్తారు. అలానే శ్రీకృష్ణుడి గుండె అని చెప్పబడే ఆ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుడి మూర్తిలో స్థాపిస్తారు. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ పూరి జగన్నాథ్ గుడి మీద ఇప్పటి వరకు పక్షులు కానీ, కైట్స్, విమానాలు ఏవి కూడా వెళ్ళవు, వాలవు. గుడి గోపురం మీద ఉన్న 20 అడుగుల జెండాని ప్రతిరోజు ఒక మనిషి వెళ్ళి మారుస్తాడు. ఇలా ఒక్కరోజు ఆ ఫ్లాగ్ని మార్చకపోయినా గుడిని 18 సంవత్సరాల వరకు మూసివేయాల్సి వస్తుందంట. అలానే గాలి ఎటువైపు అయితే వీస్తుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫ్లాగ్ ఎగరటం ఆశ్చర్యపరిచే విషయం. ఈ గుడిలో రోజుకి దాదాపు 2 మిలియన్ పీపుల్కి ప్రసాదం చేస్తారు. కొన్నిసార్లు భక్తులు ఎక్కువైనా తక్కువైనా చేసిన ప్రసాదం మాత్రం ఖచ్చితంగా వచ్చిన భక్తులందరికీ సరిగ్గా సరిపోతుందంట. ఒక్కసారి కూడా ఎక్కువ తక్కువ అవ్వలేదంట. ఈ ప్రసాదాన్ని 7 కుండలలో ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు. విచిత్రం ఏంటంటే కింద ఉన్న కుండ కాకుండా టాప్లో ఉన్న కుండలోని ప్రసాదం అలా ఒకటి తర్వాత ఒకటి పైనుంచి కిందికి ఆఖరిన కింద ఉండే కుండలో ప్రసాదం ఉడుకుతుందంట. ఇంకో మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథుని రథయాత్ర. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుతారు. అయితే రథయాత్ర జరిగిన ప్రతిసారి అక్కడ వర్షం పడుతుంది. ఇప్పటికీ ఒక్కసారి కూడా వర్షం పడడం మిస్ అవ్వలేదంట. ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ యొక్క సింహద్వారం సముద్రానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఒక్కసారి కూడా మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత సముద్రం, వాటి అల్లు శబ్దాలు ఏవి కూడా గుడిలో వినపడవు. అలానే ఈ ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏ కాలంలో అయినా ఎంత ఎండగా ఉన్నా ఈ గుడికి నీడ ఉండదు. ఇది గుడి ఆర్కిటెక్చర్ కారణంగానో లేక మరో కారణం చేతనో కానీ ఇదైతే ఒక మిరాకిల్ అని చెప్పచ్చు. ఇలానే సైన్స్కి అంతుచిక్కని ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.